దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే సర్వోన్నతుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. 46వ కీర్తన మొదటి 3 వాక్యాలను చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందెను, నడు సముద్రములో పర్వతములు ములిగెను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నారు. ఆయనే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నారు. గనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేకమైనటువంటి శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నా, ఇదిగో నా ప్రభు అంటున్నాడు, ఆశ్రయ దుర్గమై నేను ఉన్నాను గనుక ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడినై నేను ఉన్నానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నమ్మి విశ్వసించి ఇదిగో ఈ దినాన ఈ ఉదయకాలపు సమయంలో ప్రభు మనకి ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం. ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు మనకి. ఆయన ఆపత్కాల సమయంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిలో కూడా అనేకమైనటువంటి శోధనలు, ఆటంకాలు, ఇబ్బందులు, వాటన్నిటినీ కూడా ఏ మానవుడు కూడా సహాయము చేయలేడు. ధన సహాయం చేసేవారు కొంతమంది ఉండొచ్చు, కానీ మానసిక పరిస్థితుల్లో అనేకమైనటువంటి గృహాల్లో సమాధానం లేకపోవడం, తల్లిదండ్రులకు పిల్లలు లోబడే మనసు లేకపోవడం, గృహాల్లో ఒకరికొకరు సమాధానం లేక అనేకమైనటువంటి పరిస్థితులకు గురవి ఈ రోజునాడు అనేక పరిస్థితుల్లో చిక్కుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆపత్కాలమున నేను నమ్మదగిన దేవుడినై ఉన్నానని తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని రాయబడి ఉంది. దేవుడు మనకు సురక్షితమైనటువంటి స్థలం మరియు బలం. కష్ట సమయంలో ఆయన మనలను ఎల్లప్పుడూ సహాయము చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ రాయబడినటువంటి మాటలో దేవుడు నీకు బలం ఇస్తాడు అంటే మనం కష్టాలను అధిగమించడానికి అవసరమైనటువంటి శక్తిని ఆయన ఇస్తాడంటే ప్రియ దేవుని బిడ్డలారా. సహాయకుడు అని రాయబడి ఉంది. దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక రాయబడినటువంటి మాటను చాలా జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఆ వాక్య ప్రతిఫలం మనం చూడగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. 2వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి భూమి తొలగిపోయినా పర్వతములు సముద్రముల మధ్యకి నెట్టివేయబడిన అని రాయబడి ఉంది. దీని భావం ఏమిటంటే, భూమి కదిలిపోయినా పర్వతములు సముద్రములు కలిసిపోయిన దేవుడు మనకు ఆశ్రయము మరియు బలం. కాబట్టి మనము భయపడకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. 3వ వచనాన్ని కూడా మరొకసారి మనం గమనిస్తే, అందువలన భూమి కదిలినా పర్వతములు సముద్రములు మునిగిపోయినా దాని నీళ్లు గర్జించిన పొంగిన ఆ పొంగునకు పర్వతములు కంపించిన మనం భయపడకూడదు. అంటే భూమి కదిలిపోయినా పర్వతములు కూలిపోయినా సముద్రం పొంగి ప్రపంచాన్ని ముంచెత్తిన, ఇక్కడ ఈ వచనం యొక్క భావం ఏంటనంటే, భూమి కదిలినా పర్వతములు మునిగిన అనగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాధారణంగా కలిగే భయాన్ని ఇది సూచిస్తూ ఉంది. నీళ్లు గర్జించినా పొంగిన పర్వతములు కదిలిన అంటే ఇది మరింత భయంకరమైనటువంటి విపత్తులను సూచిస్తూ ఉంటుంది. మనము భయపడము. దేవునిపై విశ్వాసం ఉంచిన వారికి ఎలాంటి విపత్తులు ఎదురైనా ధైర్యంగా ఉంటారని, భయపడరని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా మనందరికీ ఒక ధైర్యాన్ని కలగజేసి, ఆశ్రయ దుర్గమైనటువంటి మన దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆపత్కాలంలో యెహోవా మనందరినీ ఆదుకొని నడిపించి భద్రపరిచి స్థిరపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్.
ప్రార్థన. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు. ఇది నాన్న ఈ నేటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆధ్యాత్మికమైనటువంటి ఈ వాక్యాలు మా హృదయాల్లో ఫలింపజేసి మా గృహాలను, మమ్మల్ని, మా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.